చాలా మంది నన్ను అంటూ ఉంటారు, నీ వాయిస్ ఫేక్, నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావు అనుకోవడం అంటే నాకు చాలా చాలా బాధగా ఉందండి. రియల్లీ చెప్పాలంటే నేను కొంచెం డిప్రెషన్లోకి కూడా వెళ్ళాను. ఒక 5-6 డేస్ మా మమ్మీ నన్ను చాలా కన్సోల్ చేశారు. ఇలాంటి ఒక వీడియో నేను తీస్తానని ఎప్పుడూ అనుకోలేదండి. కానీ ఇంకా ఏడుస్తూ ఉంటే నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా, ఎంత ఏడ్చినా నా ప్రాబ్లం అలానే ఉంటుంది. ఇంకా మొన్న మా చెల్లి ఫంక్షన్ జరుగుండే, సో అప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. ఇంట్లో చాలా మంది ఉన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు. మనకి ఏదైతే చాలా అవసరమో అది దేవుడు అస్సలే ఇవ్వడు. సో మా మమ్మీ అప్పుడప్పుడు అనేది, ఏంటి పిచ్చిదాన్ని అయిపోతారు. కంప్లీట్గా వీడియోని చూడండి, చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి. హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్ 2.0. నేను మీ అందరికీ తెలుసండి, నేను ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు ఎలా అయితే నన్ను ఒకప్పుడు సపోర్ట్ చేశారో అలాగే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇలాంటి ఒక వీడియో నేను తీస్తానని ఎప్పుడూ అనుకోలేదండి. నేను 8 months ఎగో నా ఓల్డ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో ఆ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను ఎన్నో హోప్స్తో యూట్యూబ్లోకి వచ్చాను. నాకు మెయిన్గా యూట్యూబ్ అంటే ఇంట్లో ఉండి మన టాలెంట్ని మనం చూపించి మనీ ఎర్న్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్లోకి నేను వచ్చినప్పుడు నేను ఎన్నో హోప్స్తో వచ్చాను. సో కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేసి క్వాలిటీ వీడియోస్ పోస్ట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది అని నేను అనుకున్నాను. అండ్ ఆల్సో నన్ను ఎవరైనా యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలంటే నేను వాళ్ళకి ఇదే చెప్తానన్నమాట. సో కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయండి, సో వ్యూస్ గురించి పట్టించుకోవద్దు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్తాను. బట్ అవంతా రాంగ్ అని నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నేను ఈ ఛానల్లోనే వీడియోస్ పోస్ట్ చేస్తాను. నా ఓల్డ్ ఛానల్కి కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. సో ఆ ఛానల్లో ఇకపై వీడియోస్ రావు. చాలామంది నన్ను మెసేజ్ చేస్తున్నారనమాట. నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు అండ్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, మీరు వీడియోస్ ఎందుకు చేయట్లేదని. ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో శ్రీకీర్తి వ్లాగ్స్ 2.0లో పోస్ట్ చేస్తాను. నేను ఏ మిస్టేక్స్ అయితే చేశానో అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. ప్రతి ఒక్క క్రియేటర్ చూడాల్సిన వీడియో ఇది. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే ప్రజెంట్ ఛానల్లో వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా నేను తొందరపడి ఛానల్ క్రియేట్ చేసుకుని నచ్చినట్టు వీడియోస్ పోస్ట్ చేసి లాస్ట్కి ఇప్పుడు నేను చాలా సఫర్ అవుతున్నా. సో నా ఛానల్లో 28,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అంతమంది సబ్స్క్రైబర్స్ని వదిలేసి కొత్త ఛానల్ మీద ఫోకస్ చేస్తున్నా అంటే ఆ ఓల్డ్ ఛానల్ని వదిలేయడానికి ఎంత కష్టం ఉంటుందో అది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎన్నో రాత్రుల్లో నేను నిద్రపోకుండా వాయిస్ ఓవర్స్ ఇచ్చుకుంటూ ఉన్నాను. అండ్ ప్రతి ఒక్క వీడియోని నేను షూట్ చేయడం, మా చెల్లికి అసలు దీనిపైన ఇంట్రెస్ట్ ఉండదు, జస్ట్ నేను చెప్తే వీడియోస్ తీస్తా అంటది. బట్ తనని కూడా ఫోర్స్ చేసి, కీర్తి ఇక్కడ వీడియో తీ, అక్కడ వీడియో తీ అని చెప్పేసి చాలా ఫోర్స్ చేస్తాను. అండ్ నేను కూడా ఓకే వీడియోస్ 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 అని కాన్సన్ట్రేషన్ అంతా వీడియోస్ పైన పెట్టాను. చాలా కష్టపడ్డానండి ఛానల్ కోసం. సో మా మమ్మీ అప్పుడప్పుడు అనేది, ఏంటి పిచ్చిదాన్ని అయిపోతావా ఛానల్ కోసం మరి అంతగా అని అనేది. బట్ ఈవెన్ దో నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. చాలా మంది మా రిలేటివ్స్ కూడా నన్ను ఏం చేస్తావు ఈ ఛానల్ ఎందుకు అవసరమా అని చాలా మంది అన్నారు. నేను వాళ్ళని రాంగ్ గా ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. సో ఎలాగైనా సరే నేను ఈ ఛానల్లో సక్సెస్ అయ్యి వాళ్ళకి నేనేంటో చూపించాలనుకున్నాను. బట్ అన్ని ఫ్లాప్ అయిపోయాయండి. చాలా మంది అన్నారు, ఈమెకి ఇంత సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, అన్ని ఫేక్ అని కూడా మా ఫ్యామిలీ వాళ్ళే చాలా మంది నన్ను హర్ట్ చేశారు. వాళ్ళందరికీ మంచి ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను. బట్ నేనే ఒక లెసన్ తెలుసుకున్నాను. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఒక ఛానల్ని క్రియేట్ చేస్తే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలో అన్ని స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశాను. ఆ స్ట్రగుల్స్ మీరు అస్సలే ఫేస్ చేయకూడదు, ఇది నా పర్సనల్ ఇంటెన్షన్. సో మీరు కంప్లీట్గా వీడియోని చూడండి, చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇప్పటి నుంచి మీరు నేను చేసిన మిస్టేక్స్ మీరు చేసుంటే ఆ మిస్టేక్స్ అన్నీ మీరు ఇప్పుడే రెక్టిఫై చేసుకుని సాల్వ్ చేసుకోండి. ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అసలు ఏం జరిగిందో నేను మీకు కంప్లీట్గా చెప్తాను. సో నా ఫస్ట్ ఛానల్ గురించి చెప్తాను. యాక్చువల్గా నాది బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, జస్ట్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన ఒక 2-3 డేస్కి నేను ఛానల్ స్టార్ట్ చేశానండి. సో ఆ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా, సో కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలనుకున్నాను. టెక్
ఛానల్స్ ఏవి చూడలేదు. సో ఇది నేను చేసిన మెయిన్ మిస్టేక్. నాకు ఏదైనా పర్టికులర్గా ఇది కావాలంటే అప్పుడు దాన్ని నేను యూట్యూబ్లో కొట్టేసి ఏదొస్తే అది చూసేదాన్ని. సో అది అర్థం కాకపోతే ఇంకో వీడియో, అది అర్థం కాకపోతే ఇంకో వీడియో. సో చాలా మంది ఇలానే చేసుంటారు. సో అలా కాదు, మనం ఒకటే ఛానల్ని పర్టికులర్గా మనం ఎన్నుకోవాలి. సో ఎవరి ఛానల్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుందో, ఎవరి ఛానల్ మనకి జెన్యూన్ అనిపిస్తుందో వాళ్ళ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వాలి. వాళ్ళ ప్రతి ఒక్క వీడియో చూడాలి. ఎందుకంటే యూట్యూబ్ రెగ్యులర్గా కొన్ని రూల్స్ పాస్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు యూట్యూబ్ రూల్స్ని మనం కనిపెట్టుకుంటూ ఉండాలంటే ఖచ్చితంగా టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వాలి. నేను పర్సనలీ మాధురి టెక్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్, టెక్ ఛానల్ని ఫాలో అవుతాను. చాలా జెన్యూన్గా ఉంటుంది ఛానల్. ఇదైతే ప్రమోషన్ కాదు. అండ్ ఆల్సో ఆ మ్యామ్కి నేను అడిగాను, మ్యామ్ నేను మీ ఛానల్ గురించి చెప్పాలా అని. వద్దు అని చెప్పేశారు. ఎందుకంటే మ్యామ్కి అలాంటివి ఇష్టం ఉండవు. ఇప్పుడు చాలా మంది మనీ ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటున్నారు. బట్ మ్యామ్ అలా ఒప్పుకోలేదు. బట్ నేను చెప్తున్నాను, నేను పర్సనలీ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆమె ఛానల్లో నాకు జెన్యూన్ ఎఫర్ట్స్ కనిపించాయి. ప్రతి ఒక్క వీడియో ఒక్కటి కూడా యూస్లెస్ ఉండదు. ప్రతి ఒక్క వీడియో క్రియేటర్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది అందులో నుంచి మనం నేర్చుకోవచ్చు. చాలా విషయాలు నేను ఆ ఛానల్లో చూసి తెలుసుకున్నాను. సో ఆవిడ ప్రతి ఒక్క వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి, మాధురి టెక్ తెలుగు మ్యామ్ కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా కమెంట్ పెడతారు. ఎందుకంటే మ్యామ్ ఎఫర్ట్స్ అంతలా ఉంటాయి. తను చాలా కష్టపడి వీడియోస్ తీస్తారు. అన్నీ కూడా హెల్ప్ఫుల్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ పెడతారు. అండ్ చాలా జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టేసి ఛానల్ మీరు రన్ చేస్తున్నారు. సో దానివల్ల చాలా మంది క్రియేటర్స్ వీళ్ళ ఛానల్ని గ్రో చేసుకుంటున్నారు. సో మీరు కూడా పర్టికులర్గా ఒకటే ఛానల్కి స్టిక్ ఆన్ అయ్యండి. సో ఏంటి యూట్యూబ్ ఏం రూల్స్ పాస్ చేస్తుంది, వీడియోస్ ఎలా తీయాలి, ఎలా తీయకూడదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు 100% తెలుసుకోవాలండి. సో నేను అలా తెలుసుకోలేదు. అప్పుడు నాకు ఏదైనా పర్టికులర్ విషయం కావాలంటే నేను అది యూట్యూబ్లో చెక్ చేసి ఏ వీడియో వస్తే ఆ వీడియో చూసి అలా నేను ముందుకు వెళ్ళిపోయాను. సో దానివల్ల నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో మనం యూట్యూబ్లో మన యూట్యూబ్ ఛానల్ని మనము రన్ చేసుకోవాలంటే, మన యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దంటే మెయిన్ కొన్ని థింగ్స్ ఉన్నాయండి. ఆ థింగ్స్ అన్ని మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ 2 కేటగిరీస్ ఉంటాయి మనకి. షార్ట్స్లో మనం వీడియోస్ పోస్ట్ చేస్తాము, లాంగ్స్లో. సో లాంగ్ వీడియోస్లో ఉన్న క్లిప్స్ షార్ట్స్లో పెట్టకూడదు. మెయిన్ థింగ్ అండి. లాంగ్ వీడియోస్లో ఉన్న క్లిప్స్ షార్ట్ వీడియోస్లో పెట్టకూడదు. షార్ట్ వీడియోస్లో ఉన్న క్లిప్స్ లాంగ్ వీడియోస్లో పెట్టకూడదు. క్రాప్ చేయొద్దు, ఏం చేయొద్దు. సో లాంగ్కి లాంగ్ వీడియోస్ తీసుకోవాలి, షార్ట్కి షార్ట్ వీడియోస్ తీసుకోవాలి. అండ్ ఆల్సో లాంగ్ వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో సిమిలర్ క్లిప్స్ కూడా ఉండకూడదు. సో సపోజ్ నేను ఒక వీడియోలో, లాంగ్ వీడియోలో ఇలా అన్నం తింటున్నాను. సో ఇలా తింటుంటే అది లాంగ్ వీడియోలో 16:9 రేషియోలోనే తిన్నాను. సో తర్వాత మళ్ళీ అది షార్ట్ క్లిప్లో అదే అన్నం తిన్నున్నట్టు సిమిలర్ క్లిప్ ఉందనుకోండి, సో అది మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అస్సలే షార్ట్ వీడియోస్లో ఉన్నవి లాంగ్లో ఉండకూడదు, లాంగ్లో ఉన్నవి షార్ట్లో ఉండకూడదు. దేనికి అది సపరేట్గా వీడియోస్ తీసుకోవాలి. ఇది మెయిన్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ అనేది అస్సలే యూజ్ చేయొద్దండి. మ్యూజిక్ యూజ్ చేస్తే కాపీరైట్స్ పడతాయి. సో అవి మనకెందుకు చెప్పండి, మనం మన సొంత ఎఫర్ట్స్ యూజ్ చేసి ఛానల్ని గ్రో చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే సింపుల్ విషయం అండి. చాలా కష్టపడాలి ఒక మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే. సో వాళ్ళకి ఆ క్రెడిట్ రావాలి, కానీ అది మనం యూజ్ చేసుకుంటే వాళ్ళు డెఫినెట్లీ కాపీరైట్ వేస్తారు. సో దానివల్ల మన ఛానల్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో మ్యూజిక్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ ఏంటంటే గూగుల్లో నుంచి నేను మ్యూజిక్ని డౌన్లోడ్ చేసి నా షార్ట్ వీడియోస్కి పెట్టాను. అది నేను చేసిన పెద్ద మిస్టేక్స్. దానివల్ల ఇప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్నాను. సో మీరు అస్సలు అలా చేయకూడదు. మనకి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది. సో దాన్ని పర్టికులర్గా మాకు కావాలంటే యూజ్ దిస్ ఆడియో దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. అది కాపీరైట్ ఫ్రీ అనమాట. సో అలా మ్యూజిక్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయాలి. కానీ మీరు కాపీరైట్ ఉన్న మ్యూజిక్, మనకి నచ్చిన మ్యూజిక్ యూట్యూబ్లోకి మనం పెట్టకూడదు. గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టకూడదు. సో
వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అండ్ ఆల్సో మనం సపోజ్ ఒక పార్టీలో ఉన్నాము, ఒక పెద్ద సాంగ్ ప్లే అవుతుంది. సో మనం పర్టికులర్గా ఏం అందులో సాంగ్ పెట్టలేదు, నార్మల్గా మనం ఒక వీడియో తీస్తున్నాం, ఆ వీడియోలో సాంగ్ రికార్డ్ అయింది. అయినా కూడా ఆ వీడియోని మనం ఛానల్లో పెట్టకూడదు, ఎందుకంటే కాపీరైట్ 100% వస్తుంది. సో ఆ ఛానల్లో మనం వేరే వాళ్ళ పాటలు, వేరే వాళ్ళ మ్యూజిక్ ఉండకూడదు. జస్ట్ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ మాత్రమే యూజ్ చేయాలి. సో అలా అయితేనే సేఫ్ సైడ్లో ఉంటాము. ఇంకోటి, వేరే వాళ్ళ కంటెంట్ని మనం యూజ్ చేసుకుని మన ఛానల్లో పెట్టుకోవడం. సో ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ అండి. ఎవరి కంటెంట్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఉంది యూట్యూబ్లో. సో వీళ్ళు మాత్రమే యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలి, వీళ్ళు క్రియేట్ చేసుకోవద్దు అని ఏం లేదు. సో వాళ్ళు మనకి తెలిసిన పర్సన్స్ కాబట్టి వాళ్ళ వీడియోస్ పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసి పెడుతున్నాము. బట్ డెఫినెట్లీ అది ఛానల్కి హామే. సో వాళ్ళు ఎలా అయితే హైప్ అయిపోయారో మనం కూడా అలా అవ్వాలి. అంటే మన కంటెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి, మన సొంతంగా మనం క్రియేట్ చేసుకోవాలి మన కంటెంట్ని. అలా అయితే 100% మనకి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. సో వేరే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేయకుండా మన సొంతంగా మనమే వీడియోస్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అన్నిటికంటే మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయండి. సో మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు, దానికి వ్యూస్ రాలేదు, జస్ట్ 5 వ్యూస్ వచ్చింది. అరే నాకు 5 వ్యూస్ వచ్చింది, నేను ఎట్లా ఛానల్ ఎట్లా అని చెప్పేసి కొంచెం మనకి బాధ అనిపిస్తుంది. సో అది వేరే వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించదు. సో దానివల్లనే చాలామంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఫస్ట్ మనకి ఏది రాదండి. మనం పుట్టగానే నడిచామా? అలా కాదు కదా, మెల్లిమెల్లిగా మనం నడక నేర్చుకొని ఇప్పుడు పరిగెడుతున్నాము. సో డేస్ పాస్ అయ్యే కొద్దీ మనం పెరిగి పెద్దయ్యాము. అలాగే ఛానల్ కూడా డేస్ పాస్ అయ్యే కొద్దీ డెఫినెట్లీ ఒక హై స్టాండర్డ్లో ఉంటుంది. మనం జెన్యూన్ ఎఫర్ట్స్ యూజ్ చేసి ఛానల్ని గ్రో చేసుకుంటే 100% సక్సెస్ అవుతాము. ఇది నేను తెలుసుకున్న విషయం. సో ఈ ఛానల్లో మాత్రం 100% జెన్యూన్ వీడియోస్ని నేను పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియో మీకు హ్యాపీనెస్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో చాలామంది నన్ను అంటూ ఉంటారు, నీ వాయిస్ ఫేక్, నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావు, స్వీట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు, అలా ఇలా అని చెప్పేసి చాలా మాటలు అంటూ ఉంటారు. సో అవన్నీ నేను తీసుకుంటున్నానండి. స్టార్టింగ్లో నాకు బాధ అనిపించేది, అదేంటి నా వాయిస్తో నేను మాట్లాడితే ఇలా కమెంట్స్ పెడుతున్నారేంటి అని అనిపించేది. బట్ అవన్నీ మనం పట్టించుకోకూడదు. సో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చామంటే మనం అవన్నీ పట్టించుకోవద్దు. నేను పట్టించుకోనండి. కామెంట్స్ బ్యాడ్గా వస్తే నాకు 100కి 90% గుడ్ కామెంట్సే వస్తాయి, ఒక 10% బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. డెఫినెట్లీ బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, ఎందుకంటే మనం మంచిగా ఉంటే పక్క వాళ్ళు కూడా మంచిగా ఉండాలని లేదు కదా. సో ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎవరినో ఒకరిని హర్ట్ చేయాలని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో నేను ఏం చేస్తానంటే బ్యాడ్ కామెంట్స్కి ఒక లిమిట్ అంటూ పెట్టుకుంటాను. ఓవర్ యాక్షన్, కావాలని మాట్లాడుకుంటున్నాను, అలా ఇలా అని చెప్పేసి కొంచెం బ్యాడ్ కమెంట్స్ చేస్తారు కదా. సో ఆ కమెంట్స్ని నేను ఉంచుతాను అండ్ ఆల్సో వీళ్ళకి రిప్లై ఇస్తాను. బట్ బియాండ్ ది లిమిట్స్ కామెంట్స్ అనేవి ఉన్నాయనుకోండి, సో అలాంటి కమెంట్స్కి నేను రెస్ట్రిక్ట్ చేసి రిపోర్ట్ చేసి బ్లాక్ చేస్తాను. అంతే తప్ప నేను దాన్ని పెద్దగా చేయను. ఎందుకంటే మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటున్నాం కాబట్టి అన్నీ తీసుకోవాలి. మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఒకళ్ళు మనల్ని హర్ట్ చేయాలని ట్రై చేస్తారు. కాబట్టి నెగిటివ్ కమెంట్స్కి అసలే భయపడకండి, బాధపడకండి. డెఫినెట్లీ వాళ్ళకి ఏదో ఒక రోజు బుద్ధి వస్తుంది. సో అలా మనల్ని బాధ పెట్టేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అది ఫేస్ చేస్తారు. ఒక ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పోస్ట్ చేయడం ఎంత కష్టమో ఒక క్రియేటర్కి మాత్రమే తెలుసు. సో ఆ కష్టాన్ని మీరు వృధా కానివ్వకండి. మీరు వ్యూస్ గురించి పట్టించుకోకండి, కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయండి. 100% మీకు సక్సెస్ వస్తుంది. ఇది నేను పర్సనలీ ఫేస్ చేశాను. రియల్గా నా ఓల్డ్ ఛానల్లో 28,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతమంది సబ్స్క్రైబర్స్ని వదులుకోవడం అంటే నాకు చాలా చాలా బాధగా ఉందండి. రియల్లీ చెప్పాలంటే నేను కొంచెం డిప్రెషన్లోకి కూడా వెళ్ళాను ఒక 5-6 డేస్. మా మమ్మీ నన్ను చాలా కన్సోల్ చేశారు. సో ఏదైనా సరే ఒక రీజన్ వల్లనే జరుగుతుంది. సో ఇది జరగడానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో నువ్వు ఎందుకు డీలా పడిపోతున్నావు, ఇంకో ఛానల్ క్రియేట్ చేసి నువ్వేంటో చూపించు అని మా మమ్మీ నాకు చాలా మోటివేషన్ ఇచ్చారు. సో ఇవన్నీ లైఫ్లో జరుగుతాయండి. మనం ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి ఆ కష్టం మన దగ్గరికి రాకుండా వెళ్ళిపోతుంది. బట్ మనం లో అయిపోకూడదు, మళ్ళీ ముందు పరిగెత్తాలి. మనకి ఎన్ని దెబ్బలు తాకినా పరిగెత్తాలి. మనం సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఎంత కష్టమైనా
మనం యాక్సెప్ట్ చేసి సక్సెస్ అవ్వాలి. సో దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడండి. నేను ఒకటైతే 100% నమ్ముతాను, మనకి ఏదైతే చాలా అవసరమో అది దేవుడు అస్సలే ఇవ్వడు. చాలా కష్టపెడతాడు, బాధలు పెడతాడు, అది మనకు రాకుండా చేస్తాడు. చాలా స్ట్రగుల్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది మనకు నచ్చింది కావాలంటే. బట్ అవన్నీ దేవుడు ఎందుకు చేస్తాడో తెలుసా? మనకి వాటి విలువ తెలియాలని. మనం ఈజీగా వచ్చేస్తే మనకి దాని విలువ తెలీదు. సో మనం ఎంత కష్టపడితే అది మనకు వచ్చింది అన్న విషయం మనకు తెలిస్తే మనం దాన్ని లైట్ తీసుకోము. సో అది ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది దానికి మన హార్ట్లో, కాబట్టి మనం లైట్ తీసుకోము. అందుకే దేవుడు మనల్ని కష్టపెడతాడు. ఇది మా తాతయ్య చెప్పారండి. నేను ఇది 100% నమ్ముతాను. అందుకే ఈ ఛానల్ క్రియేట్ చేశాను. నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీరు అర్థం చేసుకుని మీరు కూడా మీ ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా చేసుంటే దయచేసి ఇప్పటి నుంచి అలా చేయకండి. ఒకవేళ ఏమైనా మీకు వీడియోస్ మిస్టేక్గా ఉన్నాయనిపిస్తే అవన్నీ డిలీట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్క క్రియేటర్కి ఈ వీడియో హెల్ప్ అయింది అని నేను అనుకుంటున్నాను. మీరేం లేదండి, మీ ఓన్ కంటెంట్ని క్రియేట్ చేసి మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తే 100% మీరు సక్సెస్ అవుతారండి. వాయిస్ బాగాలేదు అని చెప్పేసి చాలామంది మ్యూజిక్ ఇస్తారు, మ్యూజిక్ ఇస్తే ఎక్కువ వ్యూస్ పోతున్నాయని చెప్పేసి. మ్యూజిక్ అనేది ఆ మ్యూజిక్ ఒక హైప్ ఉంది కాబట్టి ఎక్కువ రీచ్ అవుతుంది. బట్ ఆ మ్యూజిక్ వెళ్తుంది కానీ మీరు వెళ్ళలేరు జనాల్లోకి. సో మీ వాయిస్ అనేది జనాల్లోకి వెళ్తే మీకు ఒక స్కోప్ అనేది ఉంటుంది. వాళ్ళు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేయడానికి. సో మీరు జస్ట్ మ్యూజిక్తో పెడితే మీరు ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మళ్ళీ మీ వీడియోస్ వస్తే తీసేస్తారు. సో మీరు పబ్లిక్లో మీకంటూ ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకోవాలి. అది నేను 100% చెప్తున్నాను. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. నేను ఇంకో విషయం చెప్పాలండి మీ అందరికీ. సబ్స్క్రైబర్స్ని కొనడం, వ్యూయర్స్ని కొనడం అండ్ ఆల్సో వాచ్ అవర్స్ని కొనడం లాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి ఫేక్ పీపుల్ ఏం చేస్తారంటే మన దగ్గర మనీ తీసుకుని కొన్ని సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ద్వారా వాళ్ళు వ్యూస్ని పెంచడం అండ్ సబ్స్క్రైబర్స్ని పెంచడం లాంటి ఫేక్ థింగ్స్ అన్నీ చేస్తారు. యూట్యూబ్ ఏం పిచ్చిది కాదు కదండి ఇలాంటి వాటిని ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి. జెన్యూన్గా నా వీడియోస్ అయితే చాలా జెన్యూన్ అండ్ ప్రతి ఒక్క వీడియోకి వచ్చిన వ్యూస్ అన్నీ నా ఓన్ వ్యూస్. నేను ఏది ఎక్కడ పర్చేస్ చేయలేదు, ఏం చేయలేదు. బట్ ఈవెన్ దో నా ఛానల్ మొత్తం పోయిందంటే ఇలా మీరు నార్మల్గా వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుని వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటే యూట్యూబ్ మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. సో ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అంటే వాచ్ అవర్స్ని అండ్ వ్యూవర్స్ని నేను కూడా ఒకప్పుడు అలా చేద్దాం అనుకున్నాను, చేశాను, మోసపోయాను. దాని మీద నా ఓల్డ్ ఛానల్లో ఒక వీడియో కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను పర్సనలీ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అవన్నీ అవసరం లేదండి. వాచ్ అవర్, వ్యూస్, సబ్స్క్రైబర్స్, మీరు పెట్టే కంటెంట్ నచ్చితే, మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ మంచిగా వీడియోస్ చేస్తే, మీరు పెట్టే కంటెంట్ నచ్చితే 100% వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఇది మాత్రం మీరు బిలీవ్ చేయండి. అంతే తప్ప ఈజీగా మ్యానిపులేట్ అయ్యేసి నాకు కొంతమంది వాచ్ అవర్స్ వస్తే, అంటే కొంత వాచ్ అవర్స్ వస్తే, కొంత సబ్స్క్రైబర్స్ వస్తే నా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది అని అస్సలే అనుకోవద్దు. ఇది ఛానల్ ఇలాంటి థింగ్స్ చేస్తే ఛానల్ మొత్తానికి పోతుంది. ఇంకా లైఫ్లో మనకి మానిటైజేషన్ రాకుండా చేస్తారు. సో యూట్యూబ్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. మనకు తెలిసింది ఇంత, తెలుసుకోవాల్సింది కొండంత. తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత. ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు కదా, ఇది యూట్యూబ్కి మంచిగా అప్లికబుల్ అవుతుంది. సో ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఇలా మనం ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ వ్యూస్, ఫేక్ వాచ్ అవర్స్ ఇలాంటివి తెచ్చుకొని మనం సక్సెస్ అవ్వాలనుకుంటే అది నైట్ మేర్ అంతే. అది జరగదు. ఇంకా ఛానల్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్కి ప్రాబ్లం వచ్చింది కదా. సో నా ఛానల్కి మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్కి ప్రాబ్లం వచ్చింది కదా, అయితే ఈ విషయం కొంతమంది తెలుసుకున్నారనమాట. వాళ్ళ నేమ్స్ నేను చెప్పను, కానీ తెలుసుకొని చాలామంది నాకు మెసేజ్ చేస్తారు. మీ ఛానల్ మానిటైజేషన్ స్టాప్ అయిపోయిందంట కదా, నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇంత ఇవ్వండి, నాకు 3K ఇవ్వండి, 4K ఇవ్వండి, ఫస్ట్ నాకు 1000 ఇవ్వండి, ఫస్ట్ నాకు 1500 ఇవ్వండి. ఇలా చాలామంది నాకు మెసేజ్ చేశారండి. సో నేను అస్సలే వాళ్ళని బిలీవ్ చేయను. ఎందుకంటే నా ఛానల్కి ప్రాబ్లం అని నాకు తెలుసు. వాళ్ళకి మనీ ఇస్తే
ఎలా అవుతుంది? అది వాళ్ళ మీద ఏం లేదు కదా, యూట్యూబ్ మీద ఉంది. సో నేను నన్ను నేను నమ్ముకోవాలి, నా కంటెంట్ని నమ్ముకోవాలి. నా కంటెంట్లో మిస్టేక్ ఉంది. ఈవెన్ నేను నా వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను. ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేశారు కూడా, ఏంటక్క మీ వీడియోస్ 400 చేంజ్ ఉండే ఇప్పుడు ఓన్లీ 140 ఉన్నాయని. నేను అన్ని మిస్టేక్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత కూడా రీఅప్లై చేశాను. బట్ ఈవెన్ దో నాది సక్సెస్ అవ్వలేదు. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, యూట్యూబ్ మీద ఉంటుంది అదంతా. మన ఛానల్ మంచిగా ఉంటే యూట్యూబ్ ఈజీగా అప్రూవ్ చేస్తుంది. మన దాంట్లో మన ఛానల్ ప్రాబ్లమ్స్ ఉంటే వేరే వాళ్ళకి మనీ ఇస్తే యూట్యూబ్ ఎలా అప్రూవ్ చేస్తుంది? ఈ చిన్న విషయం, ఈ చిన్న లాజిక్ మీరు ఆలోచించండి. సో ఇలాంటి ఫేక్ వాళ్ళు ఏం లేదండి, జస్ట్ మనీ తీసుకోవడానికి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ బిలీవ్ చేస్తే మనీ పోతాయి, మన మనీ పోతాయి, అండ్ ఆల్సో మనకి ఎలాంటి సక్సెస్ ఉండదు. సో మీరు జెన్యూన్గా మీ ఛానల్ పైన వర్క్ చేసుకుంటే ఏదైనా మీరు సాధించవచ్చు. నేను ఈ చెప్పే మాట మీరు వినండి. సో ఇవి పట్టించుకోకండి ఇలాంటివి. సో అలా ఎవరైనా మెసేజ్ చేస్తే మీరు పట్టించుకోకండి. మీ ఛానల్ మీదనే మీరు ఫోకస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చెప్పిన విషయాలన్నీ మీకు కొంచెం లెంతీగా, అరే ఏంటి ఇలా చెప్తుంది అని అనుకోవచ్చు. బట్ ఇవన్నీ మాత్రం నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఒకప్పుడు నాకు ఇలా చెప్పే వాళ్ళు ఎవరు లేక నేను మిస్టేక్స్ చేసి నా ఛానల్ మొత్తం పోగొట్టుకున్నాను. నేనైతే ఎంత బాధపడుతున్నానంటే, యాక్చువల్గా మొన్న మా చెల్లి ఫంక్షన్ జరుగుండే. సో అప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. ఇంట్లో చాలా మంది ఉన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు. నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయాను, చాలా ఏడ్చాను అండ్ నేను చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే ఆ బాధ చెప్పలేంది. ఎందుకంటే 9 మంత్స్ ఇప్పుడు 9 మంత్స్ నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యి ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా అన్నీ యాక్సెప్ట్ చేసి నేను నా ఛానల్ని క్రియేట్ చేసుకుని ఇంతవరకు వచ్చి ఇంతమంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేశాను. మా ఫ్యామిలీలో చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. బట్ ఎవ్వరు కూడా నా అంత ఫాలోవర్స్ రాలేదు, నా అంత రీచ్ రాలేదు. నా ఒక్కదానికే వచ్చింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ అదంతా స్పాయిల్ అయిపోయింది. చాలా చాలా బాధ ఉండే. సో అందరు చూస్తుంటే ఏడుస్తే ఎలా ఉంటుంది ఫంక్షన్లో అని నేను చాలా కంట్రోల్ చేసుకున్నా, కానీ నా వల్ల అవ్వలేదు. కానీ ఇంకా ఏడుస్తూ ఉంటే నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఎంత ఏడ్చినా నా ప్రాబ్లం అలానే ఉంటుంది. సో ఏడిపే నా ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. సో నేను లేవాలి, మళ్ళీ ముందుకు పరిగెత్తాలి. ఇది నా మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి నేను కొన్ని రోజులు బాధపడ్డాను. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేశారు. సిరి, నువ్వు ఆల్రెడీ నీది నోటెడ్ ఫేస్, నీ వాయిస్ కూడా అందరికీ తెలుసు, కాబట్టి ఈజీగా నువ్వు మళ్ళీ సక్సెస్ అవుతావని చెప్పేసి నన్ను చాలా మోటివేట్ చేశారు. సో ఆ మోటివేషనే నన్ను ఇలా మీ ముందుకు తీసుకొచ్చిందండి. సో నేను బాధపడట్లేదు. ఒకప్పుడు బాధపడ్డాను, బట్ ఇప్పుడు బాధపడట్లేదు. జెన్యూన్గా నా 100% కాదు 1000% మీకు ఇస్తాను. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎలా అయితే ఫస్ట్ ఛానల్లో సపోర్ట్ చేశారో ఈ ఛానల్లో కూడా చేస్తే అంతే చాలండి. 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే రెస్పాన్సిబిలిటీ అయితే నాది. సో చెప్పాను కదా, ఓవరాల్గా నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను అన్నీ చెప్పేస్తాను, వినండి. ఫస్ట్, లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కలిపి పెట్టకండి. సో సిమిలర్ క్లిప్స్ కూడా పెట్టొద్దు. సో లాంగ్ వీడియోలో డిఫరెంట్ ఉండాలి, షార్ట్స్లో డిఫరెంట్ ఉండాలి. ఇంకోటి, మీ ఓన్ కంటెంట్ పెట్టాలి. సో ఏదో ఒక వీడియో పెడదాము, ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళ వీడియోస్ పెట్టి సక్సెస్ అవుదాము అలా అనుకుంటే 100% అది వేస్ట్. సో యూట్యూబ్ ఏంటంటే జెన్యూనిటీని చూస్తుంది. సో మనం జెన్యూన్గా మన వీడియోస్ మనం పోస్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతాము. థర్డ్ థింగ్ ఏంటంటే, మ్యూజిక్ అనేది యూజ్ చేయొద్దు. గూగుల్ డౌన్లోడెడ్ మ్యూజిక్ అలాంటి మ్యూజిక్ ఏది యూజ్ చేయొద్దు. మీకు మెయిన్గా ఖచ్చితంగా మ్యూజిక్ నేను యూజ్ చేయాలి, 100% మ్యూజిక్ లేకపోతే ఇది అవ్వదు అనుకుంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి మ్యూజిక్ తీసుకొని యూజ్ చేయండి. నెంబర్ 4, ఫేక్ ఫాలోవర్స్ని, ఫేక్ వ్యూస్ని, ఫేక్ సబ్స్క్రైబర్స్ని అలా తెచ్చుకుంటే 100% మీ ఛానల్ మొత్తానికి వెళ్ళిపోతుంది. సో మొత్తం ఆ ఛానల్ లైఫ్లో మళ్ళీ కనబడకుండా చేస్తుంది యూట్యూబ్ టీమ్. సో అలాంటి క్రైమ్ థింగ్స్ మనం చేయొద్దు. కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఏదైనా సరే వీడియో పోస్ట్ చేయాలి నేను ఈ టైంకి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేయాలి. సో యూట్యూబ్లో మెయిన్గా మనకి లక్ కూడా చాలా ఫేవర్ చేయాలి. సో నాకైతే లక్ ఫేవర్ చేయలేదు. లక్ ఫేవర్ చేస్తే ఇలా ఒక ఛానల్ పోగొట్టుకొని ఇంకో ఛానల్కి ఎలా ఎందుకు వస్తాను చెప్పండి. లక్ ఫేవర్ చేయలేదు. బట్ నేను నా హార్డ్ వర్క్ని నమ్ముకుంటాను. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతాను అని నాకు తెలుసు. కాబట్టి నేను హార్డ్ వర్క్ చేస్తానండి. సో మీరందరూ ఎలా అయితే నాకు సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్లీజ్ చేసిన తప్పులు మీరు చేయకండి.
నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ అందరికీ. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. మీకు నచ్చిన ఒక మంచి టెక్ ఛానల్ని చూసి మీరు ఆ టెక్ ఛానల్ని ఫాలో అవుతూ మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. నేను పర్సనలీ మాధురి టెక్ తెలుగు మ్యామ్ ఛానల్ మాత్రం చూస్తాను. సో ఇదైతే 100%గా ప్రమోషన్ కాదండి. ఆ మ్యామ్ నాకు చెప్పొద్దన్నారు, బట్ ఈవెన్ నేను అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే నాలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సో నేను లక్కీగా ఆవిడ ఛానల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఛానల్ గ్రో అవ్వాలంటే ఏంటి అని చెప్పేసి. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. దీన్ని మీరు బ్యాడ్గా అనుకోవద్దు, ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు. అండ్ ఆల్సో ఆ మ్యామ్ నాకు చెప్పండి అని కూడా చెప్పలేదు, నేను చెప్తున్నాను. సో ఇది నా కొత్త ఛానల్ అండి. ప్రతి ఒక్కరికి ఏవో కళలు ఉంటాయి. ఆ కళలు నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడతారు. నేను కూడా చాలా కష్టపడ్డాను నా ఓల్డ్ ఛానల్ కోసం. బట్ ఆ కష్టం అంతా వృధా అయింది. ఆ కష్టం అంతా వృధా అయితే ఆ బాధ ఎంత ఉందో మీకు నాలో కనిపిస్తూనే ఉంటుంది. సో మీరు ఆ కష్టపడద్దు, మీరు ఆ బాధపడద్దు అని నేను అనుకుంటున్నాను. చిన్న చిన్న ఛానల్స్ నాకు మానిటైజేషన్ అయిపోయింది, నాకు ఇన్ని డబ్బులు వచ్చాయని వీడియోస్లో పెడుతుంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ జస్ట్ 5,000 6,000 ఉంటాయి అంతే. అరే ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వీళ్ళకి మనీ వస్తున్నాయి, నాకు ఏమో అన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంతమంది ఉన్నారు, బట్ నాకు రావట్లే అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తానికి ఛానల్ వదిలేసాను కాబట్టి ఇంకా చాలా చాలా బాధగా ఉందండి. సో అందుకే నేను పడ్డ బాధ మీరు పడకూడదనే చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని మీరు మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి నుంచి మన సిరికీర్తి వ్లాగ్స్ 2.0లో మంచి మంచి వీడియోస్ వస్తాయండి. మీరందరూ నా వీడియోస్ని చూసి ఆదరించి ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు ఇస్తారు అనుకుంటున్నాను. నా ఓల్డ్ ఛానల్కి మీరు ఎంత అయితే సపోర్ట్ చేశారో ఈ న్యూ ఛానల్కి కూడా అంతే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్ 2.0. బాయ్.